హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుట్నాల పప్పుతో పప్పు చెక్కని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. చాలా టేస్ట్గా అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక పావు కిలో వరకు పుట్నాల పప్పు తీసుకొని దాంట్లో 4-5 ఇలాచీ వేసుకొని ఇలాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టుకొని ఒక పావు కిలోకి 3 వంతుల వరకు బెల్లం తీసుకోవాలి. 3 పావుల వరకు తీసుకోవాలండి. కిలోకి పావు కిలో తక్కువగా బెల్లం తీసుకోవాలి. దీనికి 1కి 3 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. ఇలాగా తీసుకొని మెత్తగా నలగొట్టుకొని కొంచెం వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఈ కరిగేంత వరకు గంటితో తిప్పేసుకొని ఇలాగా పాకం పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ పూర్తిగా కలిసిపోయి చాలా తిక్కుగా వచ్చింది. తిక్కుగా వచ్చినప్పుడు వేరే దాంట్లో కొంచెం వేసి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇలాగా వేసింది జెల్లీలాగా ఉండిద్ది. జెల్లీలాగా ఉందో లేదో చెక్ చేసుకొని పట్టుకుంటే జెల్లీలాగా ఉండిద్ది, చేతికి అంటుకోకుండా. ఇలాగా ఉన్నప్పుడు ఉంటే సరిపోద్ది, పాకం వచ్చేసినట్టే. ఇలాగా వచ్చినప్పుడు పిండి పోసి స్టవ్ మీద నుంచి కిందకి దించి పిండి పోసి మొత్తం కలిసిపోయేంత వరకు ఒకసారి కలిపేసుకోవాలి. పిండి మొత్తం పట్టిద్దో లేదో చెక్ చేసుకోండి. కొంచెం పిండి కొంచెమే మిగిలింది, ఎక్కువ మిగలకుండా ఇలాగ జారుగా ఉండేటట్టు పిండి పోసి కలుపుకోవాలి. పిండి మొత్తం పాకంలో కలిసిపోయేంత వరకు కలిపేసుకొని చూసారు కదా, ఇలాగా ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి పక్కన పెట్టుకొని ఆ ప్లేట్లో ఇది కలుపుకున్న పిండిని పూర్తిగా పాకంలో పిండి కలిసిపోయేంత వరకు కలిపేసుకొని ఇలాగా ప్లేట్లో పోసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇది చెక్క మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. కొంచెం ఆరిపోయిన తర్వాత వచ్చేసిద్ది. చాలా ఈజీ అండ్ సింపుల్ కదా ఈ చెక్క చేసుకోవటం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చేసుకోవడం చాలా సులువు. ఒకసారి ట్రై చేశారంటే చాలా ఈజీ అనిపించిద్ది మీకే. చూసారు కదా ఎలా ఉందో. చెక్క పాకం వచ్చిందంటే చెక్క ఈజీగా వచ్చేసిద్ది, ప్లేట్కేమీ అతుక్కోకుండా. సింపుల్ ప్రాసెస్లో కానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉండిద్ది. ఇది చేసుకోవడం చాలా తేలిక, సూపర్ అండ్ టేస్టీగా ఉండిద్ది.